రాజమహేంద్రవరాన్ని మెడికల్ హబ్ గా మారుస్తానని వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రజలకు తనపై నమ్మకం ఉందన్నారు. డాక్టర్ రాజకీయ నేతగా మారితే ఎలా ఉంటుందో రాజశేఖర రెడ్డి చూపించారని, అదే మాదిరిగా తాను కూడా రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి చేస్తానంటున్న గూడూరు శ్రీనివాస్ తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి వైసీపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ మనతో ఉన్నారు. అయితే ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మొత్తం ఇక్కడ వివరాలన్నీ కూడా ఆయన మాటల్లో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటి వరకు మీరు రాజమండ్రిలో కొత్తగా ఇప్పుడు బీజేపీ నుంచి పురంధేశ్వరిని ఇక్కడ నియమించడం జరిగింది. అయితే దీని ప్రభావం మీ మీద ఏమాత్రం ఉంటుంది అనుకుంటున్నారు? నేను లోకల్గా ఉన్నాను. గత 20 సంవత్సరాలుగా ఈ రాజమండ్రి వాసులతో కలిసి ఉన్నాను. ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు. నేను మొట్టమొదటి నుంచి ఒకే పార్టీలో ఉన్నాను. ఆవిడ పార్టీలు మారలేదు. పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని నేను మాత్రం కాదు. నీతి, నిజాయితీ, నిబద్ధత గల ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే పార్టీలో ఉన్నారు. భార్య ఒక పార్టీలో, భర్త ఒక పార్టీలో, వాళ్ళ అబ్బాయి ఒక పార్టీలో ఉన్న వ్యక్తిని కాదు. సో ఏదైతే నీతి, నిజాయితీ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు పిలిచారు. నాకు మొదట్లో ఇష్టం లేకపోయినా కూడా ఒక డాక్టర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో రాజశేఖర రెడ్డి గారు చూపించారు. రాష్ట్రానికి పిల్లల్ని చదివించాలి, పిల్లలందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మంచి పరిపాలన అందించారు. ఒక డాక్టర్ కూడా పాలిటిక్స్లోకి వెళ్తే మంచి జరుగుద్ది సమాజానికి అనే ఉద్దేశంతో ఆయన స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లో నాకు కావాల్సింది ఏమీ లేదు. నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు, పదవుల కోసం రాకులాడే వ్యక్తిని కూడా కాదు. ఈ మధ్యకాలంలో పిసిసి చీఫ్ రాజమండ్రి నుంచి కాంగ్రెస్ తరఫున గిడుగు రుద్రరాజు గారు అయితే ఇక్కడ పోటీలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు వైసీపీ? కాంగ్రెస్ అనేది అవుట్డేట్ అయిపోయింది చాలా కాలం. మీకు తెలిసే ఉంటుంది. కాంగ్రెస్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం అయింది కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే. వారు దీనికి ఏ స్థాయి కల్పించకుండా గాలికి వదిలేశారు. కేవలం వాళ్ళు అధికారం కోసం తెలంగాణలో మేము నెగ్గేస్తామన్న అధికారంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి చాలా ఘోర అన్యాయం చేశారు. వాళ్ళు ప్రజలు నమ్మరు. వాళ్ళు ఏదో మనుగడ కోసం పోటీ చేయొచ్చు, అందులో తప్పేం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా పోటీ చేయొచ్చు. కూటమిలో భాగంగా అభ్యర్థుల విషయంలో అయితే కనుక అటు టీడీపీ నుంచి కావచ్చు, జనసేన నుంచి కావచ్చు, ప్రత్యేకించి పార్లమెంట్ పరిధిలో కొన్ని సీట్ల విషయంలో అయితే గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి. ఇవేమైనా వైసీపీ ఓటింగ్ అయినా ఫేవర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి? అది వాళ్ళ కూటమిలో ఉన్న లొక్కలొక్కలు, తేడాలు అవన్నీ కూడా వాళ్ళ అంతర్గత విషయాలు. వాటి మీద మనం కామెంట్ చేయలేం. ప్రతి పార్టీలో కూడా ఇవి ఉంటాయి. బట్ మా పార్టీ ఎవరున్నా సరే, ఏ కూటమి ఏ అభ్యర్థి వచ్చినా సరే మేము స్ట్రాంగ్గా ఉన్నాం. మేము 7కి 7 ఈ పార్లమెంట్ సెగ్మెంట్లు అన్నీ నెగ్గుతాం. ప్రస్తుతానికి మీరు ఇప్పుడు ఎన్నికల తర్వాత మీ స్టాండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జనాలకు మీరు ఏ విధంగా చేయబోతున్నారు? ఇప్పటివరకు మీరు డాక్టర్గా కొనసాగారు, ఒక మంచి గుర్తింపు ఉంది మీకు. తర్వాత స్టాండ్ ఏం తీసుకోబోతున్నారు? మాది కార్పొరేట్ హాస్పిటల్ రన్ అవుతాయి. 2 హాస్పిటల్స్ 2 రన్ అవుతాయి. నా ప్రయారిటీస్ ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలి, ప్రతి గ్రామానికి డ్రైన్స్ ఉండాలి. ఇప్పటివరకు చాలా చేస్తాం, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చేయాలి. గోదావరి జిల్లాలో ప్రతి గ్రామానికి చేరాలి. అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఐటీ హబ్గా మార్చాలి. ఈ ప్రాంత వాసులు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయక్కర్లేకుండా ఐటీ పీపుల్ అంతా కూడా ఇక్కడే ఉండాలి. అదేవిధంగా మెడికల్ హబ్, 2 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఆధునిక వైద్యం అంతా కూడా రాజమండ్రిలో అవైలబిలిటీ ఉంది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మెడికల్ హబ్గా చేయాలి. మూడోది, ఇది హిస్టారికల్ సిటీ. ఇన్ అండ్ అరౌండ్ దెర్ ఆర్ సో మెనీ టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలనేది నా కాన్సెప్ట్. ఇవే నా ప్రయారిటీస్. ఇప్పటి వరకు కూడా రాజమండ్రి నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంటు పరిధిలో ఇది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా డాక్టర్, అదేవిధంగా నేను డాక్టర్. రాజమండ్రిని ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతాను. అదేవిధంగా చారిత్రాత్మకమైన రాజమండ్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత అంతా కూడా సుందరీకరణగా మార్చే పరిస్థితులు కూడా నేను చేస్తానంటున్నాను. గూడూరు శ్రీనివాస్, కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట, రాజమహేంద్రవరం.